సో ముందుగా ఈ 420 హామీలంటూ బీఆర్ఎస్ తీసుకొచ్చిన బుక్లెట్ మొన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి నెల రోజులైంది, ఇంకా ఎప్పుడు అమలు చేస్తారు, ఇంకా అమలు చేయట్లే, ఈ 420 హామీలు అమలు చేసేంత వరకు మేము వదిలిపెట్టామని వాళ్ళు అంటున్నారు. సో ఎట్లా కనిపించింది మీకు కేటీఆర్ ప్రెస్ మీటు ఇవన్నీ విన్న అంటే తర్వాత? ఇందులో ఒక అహంకారపూరిత ధోరణి అయితే కనబడుతుంది చాలా క్లియర్‌గా. ఆ, ఇప్పుడు విషయం ఏంటంటే మనం 2018లో ఆ, అప్పుడు టీఆర్ఎస్ కదా! టీఆర్ఎస్ వచ్చినప్పుడు ఉమ్, వాళ్ళ గవర్నమెంటు 2 నెలల 6 రోజుల వరకి క్యాబినెట్ ఫామ్ చేయలేదు. అవును, 2008 to 19. డిసెంబర్ 13th రోజు సీఎం గారు స్వాన్ చేశాడు. ఉమ్, మరి దాని తర్వాత ఫిబ్రవరి 19థ్‌న ఉమ్, మళ్ళీ ఫుల్ క్యాబినెట్ ఫామ్ అయింది. అవును. అంటే ఇప్పుడు నేను చేస్తే ఒకటి, మీరు చేస్తే ఒకటి, అట్లా మాట్లాడొద్దు కదా, తప్పు కదా. ఉమ్, సో అంటే కొంచెమైనా టైం ఇవ్వాలి కదా, ఏ గవర్నమెంట్ కానీ అది ఎవరైనా కావచ్చు గవర్నమెంట్ అది. ఇప్పుడు అంటే నేనేమంటున్నా అంటే 2 నెలల 6 రోజులు మీరు క్యాబినెట్ ఫామ్ చేయకుండా గవర్నమెంట్ని నడిపించకుండా ఉత్తగా తాత్సారం చేశారు కదా. ఇప్పుడు అంత లోపభూయిష్టమైనటువంటి బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మనము అంటే ఏ మొక్కలతో అట్లా విమర్శిస్తారు అనేది ఒక ఇష్యూ. అర్హత కూడా ఉండాలి కదా కొంచెము. నెంబర్ 1 ఈజ్ దట్. నెంబర్ 2, ఇప్పుడు రాజకీయాలలో కూడా ఎథిక్స్ ఉండాలి. రాజకీయాలలో కూడా కొంత ప్రిన్సిపల్స్, కొంత మంచితనము, కొంచెము స్టేట్స్మెన్షిప్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫ్యూచర్ ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, చేసింది వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా. అలాంటి ఆయనకు కొంచెం సంయమనం ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. అంటే 420 అనే పదం తెలుసు మన అందరికీ ఏంటి అనేది. అవునా, ఆ? చీటింగ్ అంటే అన్నట్టు వాళ్ళది. అంటే అది అంటే నువ్వు అసలు ఒక 1 month కూడా కాలే ఇంకా పూర్తిగా గవర్నమెంట్ ఫామ్ అయ్యి. అంటే అది ఏ గవర్నమెంట్ అనే కావచ్చు నా ఉద్దేశంలో. ఒక 1 month కూడా పూర్తి కాకుండా నీకున్నటువంటి 9.5 సంవత్సరాల పరిపాలనని 9 years వరకు కొత్త రాష్ట్రం అని అన్నారు అన్నారు కదా. చివరి వరకు. సెకండ్ టైం వచ్చిన తర్వాత కూడా చిన్నపిల్లగాడు కదా, చిన్నపిల్లగాడు కదా, నడిపియాలి కదా, అట్లా అన్నారు కదా. తప్పు కదా, అది చాలా తప్పు, అది అట్లా చేయకూడదు. కేటీఆర్ గారు అట్లా చేయకూడదు. సో మరి అంటే కేటీఆర్ గారికి ఎవరు చెప్తారో నాకు తెలియదు, కానీ అలాంటి సలహాలు అంత దుగుడే అంటే ప్రజలు గమనిస్తుంటారు, చాలా ఈజీగా గమనిస్తుంటారు ప్రజలందరూ కూడా. సో డెఫినెట్గా ఒకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో అంటే పాత గవర్నమెంట్లో చూడని ప్రజాస్వామ్యాన్ని కొత్త గవర్నమెంట్లో మనం చూస్తున్నాం. అవును, అంటే మంత్రులు రివీల్ చేసుకుంటున్నారు, మంత్రులు నిర్ణయాలు తీసుకుంటున్నారు, మంత్రులు యాక్సెసిబిలిటీ ఉంది ప్రజలకి. అట్లా ముఖ్యమంత్రి కూడా నిర్ణయాలు తీసుకుంటున్నాడు, రోజు డిపార్ట్మెంట్ తర్వాత డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకుంటున్నారు, కొత్త డెసిషన్స్ చేస్తున్నారు, కొత్త నిర్ణయాలు చేస్తున్నారు. అట్లాగే హామీలకు సంబంధించి కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఆల్రెడీ 2-3 హామీలు కూడా నెరవేరినవి, అంటే ఆల్రెడీ మొదలు పెట్టేసి ఇంప్లిమెంట్ చేశారు. చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అట్లాగే క్లియర్ కట్గా అడ్మినిస్ట్రేషన్ రివ్యాంపింగ్ కూడా, అంటే ఎక్కడ ఏ ఆఫీసర్ సూటబుల్లో దేనికి అనేది కూడా ఆ రకంగా పోస్టింగ్స్ కూడా జరుగుతున్నవి. అంటే ఇట్స్ హ్యాపెనింగ్. సో హ్యాపెనింగ్ గవర్నెన్స్ అనాలి మనము. అంటే ప్రభుత్వము పరిగెత్తుతుంది, నడుస్తుంది, ఎఫెక్టివ్గా పరిపాలన జరుగుతుంది అనేది మనం గమనిస్తున్నాం జాగ్రత్తగా. ఇప్పుడు అలాంటి దాన్ని అప్రిషియేట్ చేయకుండా 420 అని అంటే ముందే ఊహించి 100 రోజుల్లో ప్రభుత్వం పడిపోతుందని, అది అన్డెమోక్రటిక్, అప్రజాస్వామికం, అది కరెక్ట్ కాదు అది. సో అది దాన్ని మనలాంటి వాళ్ళందరం కూడా దాన్ని డెఫినెట్గా ఖండించాలి, కరెక్ట్ కాదు అది. సో ఇంకా ఆయన మాట్లాడే దాంట్లో, సో ప్రజల్లో ఒక ఫేక్ ప్రాపగండా ప్రచారం చేయడం వల్లనే మేము ఓడిపోయినాం, ఈ దేశంలో ఎవరూ ఇవ్వని ఉద్యోగాలు మనమే ఇచ్చిన, మన రాష్ట్రమే ఇచ్చింది, సో అదంతా ఫేక్ ప్రచారం వల్ల వాళ్ళు కొంత వినడము దాని ద్వారా పోయింది అంటున్నాడు తప్ప మా మిస్టేక్స్ ఉన్నాయని మాత్రం ఎక్కడ ఒప్పుకుంటలేడు. ఏదో చిన్నగా ఏదో కొన్ని ఉన్నాయని చెప్తున్నారు తప్ప ఓవరాల్గా ప్రచారమే తప్పుగా జరిగింది. ఇంకా కేసీఆర్ని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు ప్రజలు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేడా అని ఏడిగిపోయినా అడుగుతున్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో ఇట్లాంటివి పదే మాట్లాడుతున్నారు. అంటే ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, 32 మెడికల్ కాలేజీల బదులు 32 యూట్యూబ్ పెట్టుకుంటే మేము గెలిచే వాళ్ళము అంటున్నారు. అంటే ఇప్పుడు ఆడిన అబద్ధాలు సరిపోలేదు, ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడి ఉండాల్సిందే అనేది మనకి కనబడుతుంది అందులో. సో అంటే అదే అంటున్నా, ఇది ఎంత అప్రజాస్వామికం అంటే ఇప్పుడు గత పరిపాలన అంతా మనం చూసాం కదా, చాలా క్లియర్గా చూసాం కదా మనము. సో వాళ్ళు అంటే ఉద్యోగాలు అంటే మనకి ఇప్పుడు ఉద్యోగాలు నన్ను అడగద్దు మీరు, అట్లా దారిన పోయి ఏ నిరుద్యోగిని అడిగే చెప్తారు కదా. అంటే మనం చూసాం కదా, ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం వీటి గురించి మనము. ఇప్పుడు లక్షల మంది, 35 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే నువ్వు పట్టుమని 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా, సో మేము అందరికంటే ఎక్కువ ఇచ్చామంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఉద్యోగాలు అంటే ఒకటి ఏంటంటే, ఉద్యోగాలు అంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు కాదు,
ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పటికీ కూడా అందరికీ ఇవ్వడానికి కుదరదు. అది ప్రపంచంలో ఏ దేశంలో కూడా అట్లా జరగదు. సో ఉద్యోగాలంటే డీసెంట్ ఎంప్లాయ్మెంట్, అంటే ఒక మంచి ఒక ఉపాధి అనేది, అది ఒక సాఫ్ట్వేర్లో ఒక ఉద్యోగం కావచ్చు, ఒక కంపెనీలో ఒక ఉద్యోగం కావచ్చు, ఒక సెల్ఫ్ ఎంటర్ప్రైజ్ కావచ్చు, ఒక ఉపాధి అనేది డిగ్నిఫైడ్గా డిగ్నిటీతో ఉండేవి క్రియేషన్ చేయాలి. ఎవరు క్రియేషన్ చేస్తారు అంటే గవర్నమెంట్ చేస్తుంది. సో గవర్నమెంట్ అలాంటి వాతావరణాన్ని నెలకొల్పుతుంది అనమాట. సో దానికి గవర్నమెంట్కి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. ఒక చిన్న అవకాశం ఏంటంటే మనము మన రాష్ట్రంలో పెట్టే ప్రతి కంపెనీకి, ప్రతి పరిశ్రమకి, ప్రతి ఏజెన్సీకి సింపుల్ ఒక రూల్ పెట్టచ్చు కదా. సో 75% మంది మా తెలంగాణ వాళ్ళ పిల్లలకి మీరు ఇవ్వండి అనేది పెట్టగలిగితే, అది పెట్టడంలో పెద్ద సమస్యలు ఏం లేవు మనకి. ఎందుకు సమస్యలు లేవంటే నేను ఏమంటున్నా అంటే పరిశ్రమల వాళ్ళకి, కంపెనీల వాళ్ళకి ఉద్యోగస్తులు కావాలి, వాళ్ళ క్యాండిడేట్స్ కావాలి. సో వాళ్ళు క్యాండిడేట్స్ ఎత్తుకుంటారు. నేనేమంటున్నా అంటే మన క్యాండిడేట్స్ని, మన తెలంగాణ వాళ్ళనే ట్రైనింగులు ఇచ్చి వాళ్ళకి ఇగో బాబు మేము మంచి వాళ్ళకి, మీకు ఎలాంటి వాళ్ళని కావాలంటే అలాంటి వాళ్ళని ఇస్తాం మేము. లేదా అల్లాటప్ప వాళ్ళని, వాళ్ళకి ఏం క్యాపబిలిటీస్ లేని వాళ్ళకి, స్కిల్స్ లేని వాళ్ళకి, ఇంగ్లీష్ రాని వాళ్ళకి మేము అన్నీ నేర్పించి మీకు ఇస్తాం. సో ఆ నేర్పించే ప్రక్రియలో మేము ఒక 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు నేర్పిస్తాం మా పిల్లలకి. సో మీరు మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే మనం కరెంట్ ఇస్తున్నాం, మనము భూమి ఇస్తున్నాం, మనము నీళ్ళు ఇస్తున్నాము, మనము లైసెన్స్ ఇస్తున్నాము. సో మనకు ఆ ఎన్విరాన్మెంట్ అంతా కంపెనీకి ఇచ్చినప్పుడు కంపెనీ వాళ్ళు కూడా వింటారు, సమస్య లేదు. అది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అది చేయాలి, మనకి పాలసీ చేయాలి. సో అలాంటి ఏం చెప్పకుండా ఒక్కసారి కూడా కనీసం ఉద్యోగాలు ఎట్లా కల్పించాలనేది అనేది ఒక్క నిమిషం కూడా ఎప్పుడు మాట్లాడకుండా, ఒకటి పెట్టకుండా. సో ఇప్పుడు మనం అలాంటి ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. దట్ ఇస్ ఎ ప్రాబ్లం. అంటే ఇంకెన్ని సంవత్సరాలు అబద్ధాలు ఆడతారు మీరు? ఇంకా అయిపోయింది కదా, ప్రజలు మీకు తీర్పిచ్చారు. కొన్ని రోజులన్నా మీరు ఓపిక పట్టండి. మీరు కొన్ని రోజులు మీరు ప్రజల యొక్క రిజల్ట్ని, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారు కనబట్టలే మనకి. అంటే ప్రజల పిచ్చోళ్ళు అన్నట్టుగానే మాట్లాడుతున్నాను. మేమంతా బాగానే చేశాము, ప్రజలే మమ్మల్ని సరిగ్గా అని మాట్లాడుతుంటే అది ప్రజల్ని ఇన్సల్ట్ చేసినట్టు కదా, అది తప్పు కదా. కేసీఆర్ ని ముఖ్యమంత్రి అనుకుంటున్నాం ఇంకా అని జనం అనుకుంటున్నారంటే, మరి కామారెడ్డిలో ఎమ్మెల్యేగానే ఓడగొట్టిరు కదా. ఎగ్జాక్ట్లీ, అక్కడ ఎమ్మెల్యేగానే ఓడగొట్టారు ఆయన. నిజంగా కూడా అంత గొప్ప తెలంగాణ పిత అయితే మరి అక్కడ గెలవాలి కదా, ఎమ్మెల్యే గెలవాలి కదా అంటే షేమ్ కదా.